కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. ఇప్పుడు సమయం తెల్లవారుజామున 6:15 అయింది. కరెక్ట్గా నేను ఇదే సమయానికి రాయవరం దగ్గర మార్కాపురం దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సు ప్రస్తుతం నా వెనకాల ఉంది. ఇదంతా కూడా పూర్తిగా దగ్ధమైపోయిన తర్వాత 14 మంది సజీవ దహనం అయిపోయిన తర్వాత బస్సు పరిస్థితి చూడొచ్చు. రోడ్డు పక్కన దీన్ని పక్కన పెట్టేశారు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి. అయితే ఏం జరిగింది అనేది ప్రత్యక్ష సాక్షులు అలాగే పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ ఒక్కసారి డ్రైవర్ యాక్సిడెంట్ జరిగిన తీరును ఒకసారి గమనిస్తే ఆ కర్వ్లో గుద్దిన విధానం చూస్తే బస్సు డ్రైవర్ ముందు ఉన్న భాగం కూడా ఎక్కడా కూడా అది వచ్చి టిప్పర్ని ఢీ కొట్టలేదు. కావాలంటే టిప్పర్ని ఢీ కొట్టింది అంటే బస్సుకి సైడ్ అంటే మనము బస్సు దిగే గేట్ ఉంటుంది, ఆ గేట్ సైడ్ నుంచి వెళ్ళి టిప్పర్ ఆయిల్ ట్యాంకర్ని ఢీ కొట్టడం, అక్కడి నుంచి ఫైర్ అయిన తర్వాత మొత్తం అంతా బస్సు అంతా కాలిపోవడం ఇవన్నీ కూడా చూస్తున్నాం. మొత్తం బాడీ మాత్రమే మిగిలింది. ఇది ఏసీ స్లీపర్ బస్, బట్ ఇక్కడ మొత్తం పూర్తిగా కాలిపోయి ఒక మొండి గోడలాగా మిగిలిన పరిస్థితి. ఒక బాడీ బస్సును తయారు చేసే ముందు బాడీని కడతారు కదా, ఆ రేంజ్లో ఇప్పుడు ఈ బస్సు ఉంది. 14 మంది కూడా హాహాకారాలు చేస్తూ ఇక్కడ వాళ్ళంతా కూడా దహనమైపోయిన పరిస్థితి చూడొచ్చు. అసలు హృదయ విదారకమైన దృశ్యాల్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక్కసారి మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒకసారి నేను మీకు ఎవరెవరు ఏ సీట్లో కూర్చొని ఎట్లా బాధపడ్డారు అనేది అక్కడ ప్రత్యక్ష సాక్షులు పోలీసులు చెప్పిన దాని ప్రకారం నేను వివరించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ప్రస్తుతానికి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, సీట్ 1 ఇది. ఇందులో చనిపోయిన 14 మంది పేర్లు. రామయ్య సీట్ నెంబర్ 1లో ఆయన ఇక్కడ కాలిపోయి చనిపోయారు. అలాగే జయరాములు ఈయన సీట్ నెంబర్ 2 ఈయన చనిపోయారు. అలాగే అప్పర్ బెర్త్లో సీట్ నెంబర్ 3 ఇక్కడ పద్మ గారు ఆవిడ చనిపోయారు. అలాగే అప్పర్ బెర్త్ 5 ఇక్కడ. సో అక్కడ ఉన్న అప్పర్ బెర్త్ 5లో ఉన్న మహేంద్ర ఆయన కూడా చనిపోయారు. సో ఇక్కడ మనం చూడొచ్చు సీట్ నెంబరు 6 ఇక్కడ రమాదేవి ఇక్కడ ఆవిడ చనిపోయారు. సో ఇక్కడ నుంచి అప్పర్ బెర్త్ 6లో వెంకటేష్ ఉన్నారు, ఆయన చనిపోయారు. ఎదర సీట్ నెంబర్ 7 80 ఏళ్ల పిచ్చం ఉన్నారు, ఆవిడ చనిపోయారు. సీట్ నెంబర్ 11 26 ఏళ్ల రుక్మిణి. అప్పర్ బెర్త్లో 9 సీట్ నెంబర్ 9 27 ఏళ్ల అనిల్. ఆ పక్కనే 5 నెలల బాబు అన్నప్రాసం చేయడం కోసం వెళ్తూ ఉన్నారు. ఆ బాబు పక్కనే ఇద్దరు కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మృత్యువాత పడడం కూడా జరిగింది. ఇక అప్పర్ బెర్త్ 10లో పద్మావతి, ఆమె పక్కనే 6 ఏళ్ల చైత్ర. తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా ఇక్కడ సజీవ దహనం అయిపోయారు. నా తండ్రి అంతా కూడా హాస్పిటల్ చుట్టూ తిరిగారు వాళ్ళ కూతురు భార్యని చూపించడానికి. సో వాళ్ళకి సంబంధించింది మనం చూస్తున్న ఆ ఫ్రంట్ సీటు. సో ఇక్కడ మనం గమనిస్తే అప్పర్ బెర్త్ 13లో 45 ఏళ్ల చిన్న, సీట్ నెంబర్ 13లో 45 ఏళ్ల వెంకటేశ్వర్లు. అంటే ఒకసారి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనం చూస్తున్న వాళ్ళందరూ కూడా చనిపోయిన వాళ్ళందరూ కూడా మోస్ట్లీ ఇక్కడ వరకు ఉన్న వాళ్ళు మాత్రమే చనిపోయారు. ఇక్కడ ప్రధానమైన రీజన్ మనం ఇంకొకటి ఏం చెప్పుకోవాలి అంటే వీళ్ళంతా కూడా ఈ ఫ్రంట్ ఎదరి నుంచి రావడానికి వాళ్ళకి దారి లేకుండా పోయింది. ఎందుకంటే ఇక్కడ నుంచి వాళ్ళు దిగడానికి ఫ్రంట్ గేట్ పూర్తిగా ఇరిగిపోయిన పరిస్థితి. వాళ్ళు తప్పించుకోవాలంటే ఒకటే మార్గం, బ్యాక్ నుంచి వెళ్ళిపోవాలి. సో ఒక్కసారి దీని బస్సు ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఇక్కడ నుంచి తప్పించుకునే పరిస్థితి లేక కొంతమంది ఇక్కడ అద్దాలు పగలు కొట్టుకుంటూ బయటకు వచ్చేసిన పరిస్థితి చూడొచ్చు. పూర్తిగా ఉన్న వాళ్ళు ఉన్నంత వరకు అద్దా పగలు కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ఇంత పెద్ద స్లీపర్ బస్సు ఉన్నా కూడా ఇక్కడ ఎగ్జిట్కి సంబంధించిన పెద్ద విండో ఏదీ లేదు, అన్ని చిన్న విండోస్ మాత్రమే ఉన్నాయి. సో ఎవరో తప్పించుకోవడానికి కూడా స్కోప్ లేకుండా పోయింది. ఇంత చిన్న వాటిలో నుంచి దూకి తప్పించుకున్నారు అంటే వాళ్ళు తప్పించుకున్నా కూడా ఎంత తీవ్ర గాయాలయ్యాయో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నుంచి నేరుగా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఏం చేశారు అంటే ఈ మధ్యకాలంలో చూపిస్తున్నాం కదా, ఎగ్జిట్ గేట్ ఒకటి ఉంటుంది ప్రతి బస్సుకి కూడా, ఆ ఎగ్జిట్ గేట్ ఇది. సో ప్రస్తుతం ఇదే ఎగ్జిట్ గేట్ నుంచి మొత్తం అంతా కూడా ఈ బ్రతుకున్న 23 మంది అలాగే ఈ చనిపోయిన 14 మంది తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. బతికున్న వాళ్ళంతా కూడా 23 మంది ఇటు నుంచి దూకేసిన పరిస్థితి. సో ఎక్కిన వాళ్ళు ఎక్కినట్టు ఇటు నుంచి ఉన్నవాళ్ళు చూసిన వాళ్ళు వెనకాల ఆర్టీసీ బస్సు ఒకటి అయింది, అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నవాళ్ళు ఉన్నట్లు లాగేశారు. కానీ బ్రతుకున్న వాళ్ళ వరకు ఓకే. కానీ చనిపోయిన వాళ్ళు ఎందుకు చనిపోయారు అంటే ఫ్రంట్ దారి లేదు దిగడానికి. అక్కడి నుంచి నెమ్మదిగా పొగ స్టార్ట్ అయింది. వాళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే ఇమీడియట్గా మనం వెనక నుంచి వెళ్ళిపోవాలి అని. కానీ వాళ్ళందరూ కూడా ఇటు నుంచి దిగడానికి అందరూ ఒకే దగ్గరికి రావడంతో దిగడం కూడా చాలా కష్టమైపోయిన పరిస్థితుల్లో 14 మంది కూడా లోపల ఊపిరాడక పొగతో చనిపోయిన పరిస్థితి. ఆ తర్వాత వాళ్ళు ఒక్కసారిగా ఫైర్ అయిపోవడం, కేవలం 5 నిమిషాల వ్యవధిలో బస్సు పూర్తిగా మంటలు అంటుకోవడంతో చూడొచ్చు వెనక కూడా పరిస్థితి ఎట్లా ఉందో. ఆ బస్సు ఒక్కసారిగా కిందకి పడి ఢీ కొట్టడంతో బస్సు పల్టీ కొట్టింది. దీంతో దిగడానికి కూడా చిమ్మ చీకటి పొగ ఒక్కసారిగా రావడంతో ఎవరికి ఏమీ కనబడలేదు. ఒకసారి కింద చూడొచ్చు వీళ్ళందరి బట్టలు, వీళ్ళందరూ కూడా ఊరు వెళ్ళడానికి రకరకాల కారణాలతో వాళ్ళు ఊర్లు వెళ్ళారు, తిరిగి వాళ్ళ సొంత గ్రామాలకు వస్తున్నారు. కొంతమంది పిల్లలకి హాలిడేస్ కాబట్టి కొంతమంది పిల్లలు హాలిడేస్ తీసుకెళ్ళడానికి వెళ్తున్నారు. అందరి బ్యాగులు బట్టలు ఎట్లా ఉన్నాయో చూడొచ్చు. చూస్తుంటేనే హృదయం ద్రవించిపోతున్న పరిస్థితి కనబడుతోంది. వాళ్ళకి సంబంధించిన
మొత్తం అన్ని వస్తువుల్ని కూడా పూర్తిగా వదిలి ప్రాణాలకు అరచేతిలో పెట్టుకుని అందరూ కూడా పైనుంచి కిందకు దూకేసిన పరిస్థితి. చాలామంది కూడా ఇక్కడ దూకడానికి ప్రయత్నించి ఇరుక్కుపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక తల్లి తన బిడ్డను తోసేసి తను ఇరుక్కుపోయిన పరిస్థితి. అది ఈ సీట్లోనే ఇక్కడి నుంచి తన బిడ్డను పైనుంచి తోసేసింది, కానీ ఆవిడ మాత్రం రాలేక ఇరుక్కుపోయిన పరిస్థితి. ఇక్కడ చిన్న చిన్న విండోస్ అవ్వడంతో చాలామంది తప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంత చిన్న చిన్న విండోస్ ఇవ్వడం కూడా ఇక్కడ పెద్ద ప్రమాదానికి ప్రధాన కారణంగా కనబడుతుంది. ఇక బస్సు విషయానికి వస్తే ఇక్కడ టిప్పర్ని ఒకసారి మనం చూడొచ్చు. ఈ టిప్పర్ దగ్గర కూడా ఆ గుద్దిన విధానాన్ని మనం ఒక్కసారి చూస్తే డైరెక్ట్గా నేరుగా టిప్పర్ చూడొచ్చు. ఇక్కడ ఎక్కడా కూడా ఏ దెబ్బ తగలేదు. టిప్పర్కి కరెక్ట్గా బస్సు వచ్చి గుద్దిన పాయింట్ ఇది. సో దీనిపైనే ఉంది డీజిల్ ట్యాంకర్. సో డీజిల్ ట్యాంకర్ను కూడా మనం చూస్తున్నాం. ఈ డీజిల్ ట్యాంకర్ని ఢీ కొట్టడంతోనే ఈ పెను ప్రమాదం జరిగింది. సాధారణంగా డీజిల్ ట్యాంకర్ని ఢీ కొట్టకుండా ఏ బస్సు ముందో ఈ టిప్పర్ని వెనకాలో కనుక తగిలుంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదు. గాయాలతో బయటపడే వాళ్ళేమో దాదాపుగా. బట్ ఇక్కడ డీజిల్ ట్యాంకర్ని ఢీ కొట్టడంతో ఫైర్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. అయితే నిన్న బస్సు పొజిషన్ చూస్తే ఢీ కొట్టిన వెంటనే బస్సు ఇక్కడికి వచ్చి స్టక్ అయిపోయింది. సో ఇక్కడి నుంచి పోగా నేరుగా డ్రైవర్ పక్కన ఉన్న క్లీనర్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళింది. అక్కడి నుంచి మొదలు పెట్టుకుని ఫైర్ పూర్తిగా అంటుకుంది. ప్రస్తుతానికి టిప్పర్ కూడా కాలిపోయిన పరిస్థితి. సో టిప్పర్ కాలిపోవడం పెద్ద ప్రాబ్లం కాదు, కానీ ఇక్కడ బస్సే పూర్తిగా దగ్ధం అయిపోయి 14 మంది చనిపోవడం అనేది ఇక్కడ అందరినీ కూడా బాధిస్తుంది. గవర్నమెంట్ ఇప్పటికీ 5 లక్షల పరిహారం అనేది ఇప్పటికే ప్రకటించింది. గాయపడిన వాళ్ళకి 2 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. నా హోమ్ మినిస్టర్ వచ్చారు, మొత్తం అంతా కూడా చూశారు. అయితే పోలీసులు చెప్తున్న అంటే ఎస్పీ చెప్తున్న దాని ప్రకారం అయితే ప్రాథమికంగా ఇందులో డ్రైవర్ తప్పిదం అనేది చాలా క్లియర్గా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఇటువంటి ట్రావెల్స్ నడిపే వాళ్ళందరిపైన కూడా ఖచ్చితంగా ఈసారి వాళ్ళకి చెప్తాము, మీరు ఓవర్ స్పీడ్తో ఉండదని పదే చెప్పాము. అయినా కూడా మీరు స్పీడ్ తగ్గకపోతే మాత్రం ఖచ్చితంగా మీ పైన యాక్షన్ తీసుకుంటామని కూడా ఎస్పీ చెప్తున్న నేపథ్యంలో ఘోర ప్రమాదం జరిగి 24 గంటలైంది. 24 గంటల తర్వాత కూడా స్థానికులు వచ్చిపోయే వాళ్ళందరూ కూడా ఈ ఘోర విషాదాన్ని ఇక్కడి నుంచి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే తమ ఊర్లో ఇంత పెద్ద యాక్సిడెంట్ అవడం అనేది వీళ్ళు ఎప్పుడు కూడా చూడలేదు. సో ప్రస్తుతానికైతే వీటిని పక్కన పెట్టేశారు. దాదాపుగా 14 మంది చనిపోయారు, 23 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అందుట్లో ఒక 2-3 పరిస్థితి కొంచెం విషమంగా ఉన్నట్టు చెప్తున్నారు. ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఒంగోలు హాస్పిటల్కి, కొంతమందిని గుంటూరు హాస్పిటల్ కూడా తరలించినట్టుగా చెప్తూ ఉన్నారు. ఇది ఓవరాల్గా జరిగిన ఘోర కలి. తెల్లవారుజామున 14 మంది జీవితాలు తెల్లవారిపోయిన ఘటన మార్కాపురం రాయవరం దగ్గర చోటు చేసుకుంది. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, మార్కాపురం నుంచి.